అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇక చూడొచ్చు మీరు ఈ ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. ఇప్పటికే కృష్ణా గోదావరి బేసిన్లు ఏవైతే ఉన్నాయో ఆ బేసిన్లకు విపరీతమైనటువంటి వర్షం పోటెత్తుతా ఉన్నది. అంటే ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ కృష్ణా బేసిన్ కావచ్చు, ఆ గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి బేసిన్ కావచ్చు, ఆ ప్రాంతం అంటే రెండు ప్రాంతాలు కూడా ఆ రెండు బేసిన్లలో కూడా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వరద ఉధృతేమో ఇష్టానుసారంగా ఉన్నది. ఇక అక్కడ ఆ ప్రాంతంలో ఇలా సేవలేమో జీరో. ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ 2.50 లక్షల క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో ఎట్లున్నది అయ్యా అంటే 2.50 లక్షల ఇన్ఫ్లో ఉన్నది. ఇక ఎల్లంపల్లికి ఉదయం 7.5 లక్షల క్యూసెక్ల ఫ్లడ్. ఇక సాయంత్రానికి 5.3 లక్షలకు తగ్గుదల. ఉదయం పూటనేమో 7.5 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వస్తున్నది. ఇక సాయంత్రానికి వచ్చేసరికి ఇంకా 5.3 లక్షల క్యూసెక్ల నీరు తగ్గుదలకు అంటే అంతవరకు ఆ రేంజ్ లో వస్తున్నాడు. శ్రీరామ్ సాగర్ కు 3.2 లక్షల క్యూసెక్ల వరద తాకిడి. ఇక తాలిపేరు పోచారం రామడుగు గణాపూర్ లాంటి అంటే ఇవన్నీ కూడా మీడియం ప్రాజెక్టులు. ఈ మీడియం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో తాలిపేరు పోచారము రామడుగు గణాపూర్ ఇవన్నీ కూడా మీడియం ప్రాజెక్టులు. ఈ మీడియం ప్రాజెక్టులు అయితే ఇప్పటికీ ఏముంటాయి, పెద్ద ప్రాజెక్టులకే దిక్కులేదు. ఈ మీడియం ప్రాజెక్టులు అన్ని కూడా అన్ని నిండి పొందుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కాదు, చిన్నది పెద్దదిగా చెరువు కుంట ఈ బాయి ఇవి కాదు, అన్ని మొత్తం ఏడుదాడ సముద్రాన్ని తలపిస్తుంది. పూర్తిగా సముద్రాన్ని తలపిస్తున్నది అన్నట్టు ఇవన్నీ కూడా. ఓవైపు కృష్ణా మరోవైపు గోదావరి నదులు ఉరకలెత్తేస్తూ ఉన్నాయి. ఇక ఎగువ నుంచి వరదలు పోటెత్తుతుండడంతో ఇక ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఉన్నతాధికారులు అందరూ కూడా హై అలర్ట్ జారీ చేశారు. ఇక ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించేలాగైతే ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక పరిస్థితులు బాగలేవు, ఖచ్చితంగా ప్రతి గంటకొకసారి మీరు పోయి చెప్పేసి అక్కడ మానిటరింగ్ చేసుకుంటా ఉండాలి. ప్రతి అధికారి కూడా అక్కడ కంటి మీద కునుకు లేకుండా ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతాలలో అయితే తిరగాలన్న కోణంలో అయితే ఆయన మాట్లాడాడు. కానీ ఆయన కింద వచ్చి తిరిగి అదంతా చూసి సమీక్షించుంటే అదంతా ఇంకా బాగుండేది. అంటే మీద తిరిగినావు, ఓ రౌండ్ వేసినామేమో, కానీ కింద కూడా దిగి చూసినట్టే ప్రజలు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు గగ్గోలు పెట్టుకుందరు. అలా బాధలు ఏంటివో చెప్పుకుంటే నీకు జర్ర హృదయం గుండెకు టచ్ అయ్యేది అన్నట్టు. జర టచ్ అయ్యి వాళ్ళకి ఇంకా ఏం ఆర్థిక సహాయం చేయాలా, ఇంకేం సహాయం చేయాలని అర్థమైంది. నువ్వు గాలకెళ్ళి పోతే ఇక్కడ కింద ఉన్న మనోభావాన్ని నీకేం అర్థమవుతాయి? అది అసలు సమస్య. ఇక పరిస్థితి పైన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేసిండు. ఇక కృష్ణా బేసిన్ లోని నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకైతే ఇక 2.50 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుండగా గోదావరి బేసిన్ లోని శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులకైతే వరద పోటెత్తుతున్నది. ఇంకా భయంకరంగా గోదావరి పరివాహక ప్రాంతం అంటే గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో బేసిన్ లోని ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా విపరీతంగా వరద ఉధృతి ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇక గోదావరి పరివాహక ప్రాంతంలో కావచ్చు, లేకపోతే ఆ శ్రీరామ్ సాగర్ ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టులున్న ఈ ప్రాంతాలలో చాలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను కాపాడే దిశగా మీరైతే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఏమాత్రం నిర్లక్ష్య ధోరణితో ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది. ఇంకా రానున్న 3 రోజులు కూడా ఇదే వరద ఉధృతి, ఇదే వర్షము కథ ఇట్లనే ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అన్న కోణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ కు 3.2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తుంది. ఇక ఎల్లంపల్లి ఏదైతే రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతున్నది. గురువారం ఉదయం 7.5 లక్షల క్యూసెక్లకు ఇన్ఫ్లో రాగా దిగువకు 8 లక్షల క్యూసెక్లకు పైగానే వదిలిరు. అందులోకి వచ్చేది 7.5 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. ఇంకా బయటికి వదిలేది 8 లక్షల క్యూసెక్ల నీరుని బయటికి వదులుతా ఉన్నారు. అయినా కూడా వరద ఉధృతి తగ్గట్లేదు. ఆ తాకిడికి ఇంకా మొత్తం ఏడాడే ఫుల్గానే ఉంటుంది అన్నట్టు మొత్తం ఆ ప్రాజెక్టులన్నీ కూడా. అయితే ఇది సాయంత్రానికి ప్రాజెక్టు వచ్చే వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని చెప్పేసి చెప్తున్నారు అక్కడ అధికారులు. ఇది పరిస్థితి. ఇంకా విదేశీ స్టూడెంట్ల పైన ట్రంప్ పిడుగు. ఇక ఈ దిక్కుమాల వ్యవహారం అన్నట్టు ఇక మనోనికి ఇక ఊకుండదాలక ఏదో అంటారు, తిన్న తర్వాత ఏదో నక్కబేరం ఉంటుంది, వెనకటికి ఒక కథ ఉంటుంది అన్నట్టు. తిన్నాక ఇదంతా వ్యవహారం తిన్నదరగని వ్యవహారం అన్నట్టు. ఇక విదేశీ స్టూడెంట్ల పైన ట్రంప్ పిడుగు. స్టడీ